హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్టీపీసీ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు వచ్చేసి అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి. చాలా మెంబర్స్ ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కి వచ్చి చూస్తుంటే గనుక ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం నేను ఎన్‌టీపీసీ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో ఈ వెబ్‌సైట్‌లో మనకొచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే జాయిన్ అస్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. జాబ్స్ ఎట్ ఎన్‌టీపీసీ దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ అని క్లియర్‌గా ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే క్లిక్ డీటెయిల్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో అది గనక క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్‌కనేది తీసుకెళ్తుంది ఎక్స్టర్నల్ వెబ్‌సైట్‌కి. సో ఎక్స్టర్నల్ వెబ్‌సైట్‌లో మనకు ఇక్కడ క్లియర్‌గా అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అని కూడా క్లియర్‌గా కనిపిస్తుంది నోటీస్ బోర్డ్‌కి సంబంధించి. ఇక్కడ చూసుకోండి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్‌మెంట్ 9/25 రిక్రూట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మనం ఇప్పుడు పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుందాం. ఒకవేళ అప్లై చేసుకున్నామనుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై అనే బటన్ బ్లూ కలర్‌లో ఉంది కదా! సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో చూసుకున్నట్టయితే మనం ముందుగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయితుంది? ఎప్పుడు ఎండ్ అయితుంది? దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకొచ్చి ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి కమెన్స్‌మెంట్ వచ్చేసి 17థ్ మే అనమాట. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు 31st మే. సో ఈ మంత్ ఎండ్ వరకు అయితే టైం ఉంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేస్తే సరిపోతుంది. సో వితిన్ 10 డేస్ అయితే మనకు టైం అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు 30 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టోటల్‌గా మనకు అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పొజిషన్‌కి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 15 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 వేకెన్సీ, ఓబీసీ కేటగిరీలో 6 వేకెన్సీ, ఎస్సీ కేటగిరీలో 6 వేకెన్సీ, ఎస్టీ 2 వేకెన్సీ. టోటల్‌గా 30 వేకెన్సీ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మనం చూసుకున్నట్టయితే కంపెన్సేషన్ ప్యాకేజ్ చూసుకుంటే మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 30,000 బేసిక్ నుంచి 1,20,000 బేసిక్ వరకైతే ఉంటుంది. సో జాబ్‌లో జాయిన్ అవ్వగానే ఆల్‌మోస్ట్ మీ సాలరీ 60,000 వరకైతే రావడం జరుగుతుంది ఇక్కడ. చూసుకుంటే మనకు అదర్ అలయన్సెస్, డిఆర్ఎస్ అలయన్సెస్, అదర్ ప్రీ రిక్విజిట్ అలయన్సెస్, టర్మినల్ బెనిఫిట్స్ కూడా ఉండడం జరుగుతుంది. యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే మనకు అప్పర్ ఏజ్ మాక్సిమం లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఉంటుంది. అది కూడా ఇక్కడ క్లియర్‌గా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీకి సంబంధించి నేను క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. మన కింద స్క్రోల్ చేశాక వీడియోలోనే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఫుల్ టైమ్ ఎంఎస్‌సి ఇన్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఎవరైతే ఎంఎస్‌సి చేశారో ఇన్ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకొచ్చేసి 60% మినిమమ్ మార్క్స్ ఉండాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలి. వేరాస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి జస్ట్ పాస్ అయితే సరిపోతుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. యాస్ ఆన్ 31/7/2025 అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళే జాబ్‌లో జాయిన్ అవ్వడానికి వాళ్ళకైతే కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతే గనక ఆల్ ఇండియా బేస్డ్ ఆన్‌లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది ఒకటుంటుంది. సో అది గనక మీరు క్వాలిఫై అయితే దాని ప్రకారమే మిమ్మల్ని మెరిట్‌లో పిలవడం జరుగుతుంది. సో అది ఒకవేళ మెరిట్‌లో మీరొస్తే గనక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 పార్ట్స్ అన్నమాట. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై సెపరేట్‌లీ బోత్ ఇన్ ద పార్ట్స్ అన్నమాట. సో 2 సెక్షన్స్‌లో సెపరేట్‌గా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక దాంట్లో పాస్ అయ్యి ఇంకో దాంట్లో క్వాలిఫై అవ్వకపోతే కుదరదు. సో రెండిట్లో మనం క్వాలిఫై అవ్వాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇంకొకటి ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక బాండ్ కూడా ఉంది. సర్వీస్ బాండ్. సో మీకైతే ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే రిటన్ టెస్ట్ పాస్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత మీకొచ్చేసి 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత పర్మనెంట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకొచ్చేసి సో ఇందులో ఇంకొకటి ఏంటంటే చిన్న కండిషన్ ఉంది. జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మీరు 1,00,000 రూపీస్ అయితే బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేసి 50,000 రూపీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అట్‌లీస్ట్ మీరు 3 సంవత్సరాలు ఎన్‌టీపీసీలో వర్క్ చేస్తామని బాండ్ అన్నమాట. ఎందుకంటే సింపుల్ అండి. సో మీరు మీ పైన 1 ఇయర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా ఇంకో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఎళ్ళిపోతామంటే కుదరదు కదా! సో అందుకోసమే మీరు కూడా గవర్నమెంట్‌కి ఒక రూ. 1,00,000 బాండ్
సర్వీస్ బాండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 50,000 వచ్చి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. ఒకవేళ బాండ్ బ్రేక్ చేసి మీరు రూ. 1,00,000 కట్టి ఎళ్ళిపోవచ్చు. మీకేదైనా జాబ్ వస్తే. అలాగే పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 50,000 కట్టి ఎళ్ళిపోవచ్చనమాట. 1 ఇయర్ లోపనమాట. ఓకే. సో, ఆహ్, స నాట్ 1 ఇయర్ సారీ 3 ఇయర్స్. సో, మనం చెప్పుకున్నట్టు 3 ఇయర్స్ అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత 3 ఇయర్స్‌లోపు వెళ్ళిపోతాయన్నమాట. ఓకే. సో, ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ చూస్ ఎ టెస్ట్ సెంటర్ సిటీ ఫర్ ఆన్‌లైన్ సెలెక్ట్ అండ్ టెస్ట్ అనమాట కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు ఇక్కడ రిజర్వేషన్ గనక చూసుకుంటే 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఉంది రిలాక్సేషన్. 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి, 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే క్లియర్‌గా ఉంది ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ ఏమేమి కావాలనేది డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకు రూ. 300 అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంది. ఈ జనరల్ క్యాండిడేట్స్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి, ఓబీసీ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఎక్స్ఎస్ఎం కేటగిరీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ ఫీజ్ అయితే ఎటువంటి ఫీజ్ అయితే కట్టాల్సిన అవసరం లేదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా పేమెంట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో వచ్చేసి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఆఫ్‌లైన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కెళ్ళి మీరు పేమెంట్ చేయొచ్చని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలో కూడా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూసుకుంటే 10థ్ క్లాస్ పాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉంటది. అలాగే కాపీ ఆఫ్ పాన్ కార్డ్, దాంతో పాటు ఎంఎస్‌సి కెమిస్ట్రీ డిగ్రీ ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు, రిజల్ట్ కూడా రాలేదు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. బట్ ఏంటంటే విల్ ఓన్లీ బి కన్సిడర్డ్ సెలక్షన్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు సబ్మిట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫైనల్ డిగ్రీ బిఫోర్ డేటెడ్ 31/7/25 ఆన్ ఆర్ బిఫోర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, 31/7 అంటే ఏంటి మనకు జులై అనమాట. సో, జులై 31 లోపు మీకు రిజల్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ గనక మీకు ఇష్యూ అయితే మీరు ఎలిజిబుల్ అనమాట ఒకవేళ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫైనల్ ఇయర్ ఆర్ కన్సిడర్డ్ మార్క్ షీట్ ట్రాన్స్‌క్రిప్ట్ క్లియర్‌లీ ఇండికేట్ అగ్రిగేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అనమాట. సో, అది అండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందరూ. ఓబీసీ గాని, ఎస్సీ, ఎస్టీ గాని, ఈడబ్ల్యూఎస్ గాని. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్ కట్ అయితే డిస్కషన్ అయితే చేసుకున్నాం. ఓన్లీ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో, ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోండి. ఎవరైతే ఎంఎస్సీ చేసి ఖాళీగా ఉన్నారో. సో, దయచేసి మన ఛానెల్‌లో ఎవరైతే వీడియో చూసారో వాళ్ళు ఎంఎస్సీ కాదు. మీకెవరైనా తెలిసిన ఫ్రెండ్స్ గనుక ఎంఎస్సీ చేసి ఖాళీగా ఉన్నారో ఇన్ కెమిస్ట్రీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు ఎవరైనా ఒకరు జాబ్ అప్లై చేసుకుంటే, వాళ్ళు గనుక జాబ్ సాధిస్తే గనుక చాలా హ్యాపీగా ఫీల్ అయితాం. సో, ఇంతే అండి. ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.